వేదిక మీద ఉన్న మా నాయకులకు అందరు కూడా చేవి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశంలో మాకున్న సమాచారం మేరకు షమీమ్ అఖ్తర్ కమిటీ సిఫారసుల్ని యథాతథంగా ఉంచనున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించినటువంటి ఆ కమిషన్ సిఫార్సులని చాలా ఉక్కు సంకల్పంతో ముఖ్యమంత్రి గారు యథాతథంగా ఉంచడం మరి చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి యొక్క సంకల్పం వల్ల ఇవాళ మాదిగ జాతికి ఏబిసిడిలో 9% రిజర్వేషన్ రాబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే చాలా మంది ముఖ్యంగా మందకృష్ణ మాదిగ దీనిపైన కుట్రలు చేసి సీఎం దగ్గర టైం తీసుకొని లోపాలు ఉన్నాయని చెప్పేసి దాని మీద వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసిండు, అనేక కులాలను ఎగేసిండు. ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని తీసుకొని మీటింగ్లు పెట్టిండు. అయినా సీఎం గారు వాటికి వేటికి తలగ్గకుండా రేపు ఈరోజు కేబినెట్ లో వచ్చే అసెంబ్లీలో చట్టం చేయబోతున్నారు. మందకృష్ణ మాదిగా నీ కుట్రలన్నీ కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా గమనించింది. ఇక నువ్వు చేయాల్సింది ఒకటే, ఈ వర్గీకరణ ఆపాలంటే నువ్వు ట్యాంక్ బండ్లో దొరకాలి, అంతకు మించి వేరే మార్గం లేదు. నువ్వు ట్యాంక్ బండ్లో దొరికితే చట్టం కాకుండా ఆగిపోద్ది. కాబట్టి నేనేమంటున్నంటే, ఏ వ్యక్తి అయితే ఉద్యమం ప్రారంభించిండో ఆ వ్యక్తి వర్గీకరణకు అడ్డంగా ఉన్నాడు. ఎందుకంటే బీజేపీకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మందకృష్ణ మాదిగా ఈ వర్గీకరణని అడ్డుకొని వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకుపోయి అక్కడ బీజేపీకి ఓట్లేయించి మాదిగలని అమ్మి డబ్బులు సొమ్ము చేసుకుందామని కృష్ణ మాదిగ యొక్క పన్నాగం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ చెప్పిన ప్రకారం వర్గీకరణ చేసింది. కృష్ణ మాదిగ అడిగింది 7%, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 9%. ఇవాళ వర్గీకరణ వ్యతిరేకించినటువంటి మాల కులస్తులు 5% రిజర్వేషన్ తో ఇవాళ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేస్తలేరు. వాళ్ళు సాటిస్ఫైగా ఉండగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన కృష్ణ మాదిగే వర్గీకరణకు అడ్డంగా నిలబడి దాన్ని కానివేయకుండా చేయాలని అనేక కుట్రలు చేసిండు. ఆ కుట్రలు మొత్తం కూడా బహిర్గతమైనవి. ఆ కుట్రల్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు తిప్పికొట్టి వర్గీకరణ సిఫారసులను యథాతథంగా కేబినెట్ లో ఆమోదించిన చట్టం చేయబోతున్న కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కృష్ణ మాదిగ నేతకాని వెంకటేష్ మీద తుపాకీ పెట్టి మాదిగలను కాలుస్తా ఉన్నాడు. ఎందుకంటే మాదిగలను ఆపాలని కృష్ణ మాదిగ చెప్పలేడు కదా, ఏబిసిడి వద్దని చెప్పలేడు కదా. కాబట్టి ఈ కమిషన్ సిఫార్సులలో ఏ మాత్రం కూడా మార్పులు చేర్పులు జరిగినా కోర్టుకు పోయి దాన్ని ఆపాలని కృష్ణ మాదిగ యొక్క పన్నాగం. ఇవాళ ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించినటువంటి నేతకాని సమాజం ఉందో వాళ్ళతోటి కలిసి కృష్ణ మాదిగ నేతకానిల మీద తుపాకీ పెట్టి మాదిగలను కాల్చాలనుకున్నాడు. కానీ వాళ్ళ గవర్నమెంట్ మొత్తం కూడా వాటిని తుత్తునీయాలు చేసింది. అయితే నేను చెప్తా ఉన్నా, నేతకాని వెంకటేష్ అనే వ్యక్తి ఉస్మానియా ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాడు. అదేవిధంగా ఒక కమిషనర్ గా, ఎక్సైజ్ కమిషనర్ గా పనిచేసిండు, ఎంపీగా పనిచేసిండు. అటువంటి ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి ఇటువంటి అసభ్య పదజాలాన్ని ఎట్లా ఉపయోగించిండో మరి మంత్రి గారి పట్టాలు కూడా తీసి కొడుతానంటాడు కదా. మేము ఆయనకు ఒక సవాల్ ఇస్తున్నాం. నిజానికి నీకు అంత శక్తి సేవనుంటే నువ్వు కృష్ణ మాదిగని తీసుకొని రా అంబేద్కర్ స్టాచ్యూ కాడికి. మేము కూడా దామోదర్ రాజనరసింహ గారిని అంబేద్కర్ స్టాచ్యూ కాడికి తీసుకొస్తాం. ఎందుకంటే నువ్వు చేత కాదు, ఎవరో పక్కన నిలబడి మాట్లాడినావు, మందకృష్ణ మాదిగ పక్కన పెట్టుకొని మాట్లాడినావు. నువ్వు మాట్లాడుతున్న మాటలు కాదు అవి, అవి కృష్ణ మాదిగ నీ చేత మాట్లాడిస్తున్న మాటలు. కాబట్టి నీకు దమ్ముంటే నువ్వు నీతో పాటు మందకృష్ణ మాదిగని తీసుకొని రా. సమయం నువ్వే చెప్పు, ప్లేస్ ఏం చెప్తున్నావు, అంబేద్కర్ స్టాచ్యూ కాడికని మేమందరం కలిసి దామోదర్ రాజనరసింహ గారిని ఆయన తీసుకుపోతాం. ఎవరు దమ్మే తెలుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు వర్గీకరణ ఉద్యమంలో ఇట్లాంటి మాటలు రాలేదు. ఉన్నత విద్యావంతుడైన నువ్వు వర్గీకరణ చట్టం చేసే ముందు వచ్చి ఇందులో కేవలం నేతకాని వెంకటేష్ కి పార్లమెంట్ టికెట్ రాలేదని ఆ బాధలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి వాళ్ళు ఉన్నది 1,25,000 2011 జనాభా లెక్కల ప్రకారం. అయినా వాళ్ళకి మాలలతో కలిపి 5% రిజర్వేషన్ ఇస్తుంటే కూడా కృష్ణ మాదిగతో కలిసి కుట్రలు చేస్తారు నేతకాని వెంకటేష్. అటు మాదిగలకు 9%, ఇటు మాలలకు 5% రాకుండా ఇవాళ కుట్రలు పడుతుండే. ఆ కుట్రలు కొనసాగవు. ఖచ్చితంగా రేపు చట్టము యథాతథంగా
ఏలో 1, బిలో 9, సిలో 5 వచ్చే విధంగా చట్టం ఉంటుందని దాన్ని చేస్తున్నందుకు మాకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేతగాని వెంకటేష్ కి తమ్ముంటే అంబేద్కర్ స్టాచ్కి కాడికి కృష్ణమాది గారిని తీసుకొని రా, మేం దామోదర రాజనరసింహ తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని ఎంత అస్థిరత పాలు చేస్తే మాదిగల అంత శాతం మా రేవంత్ రెడ్డి గారి వెంట ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఇన్ఛార్జి నన్నరసరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.